హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మెయిన్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి మరో షాక్ అనేది బిగ్ షాక్ అనేది తగిలిందని మనం చెప్పుకోవాలి. రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజీనామాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ రోజు కొత్తగా చూసుకుంటే మన ఇద్దరు ఎమ్మెల్సీలు అయితే కళ్యాణ్ చక్రవర్తి అండ్ పద్మశ్రీ గారు అయితే రాజీనామాలు చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఓన్లీ ఎమ్మెల్సీ పదవికే కాకుండా పార్టీ సభ్యత్వాన్ని కూడా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఏంటి అసలు వైఎస్ఆర్సీపీకి రోజుకు ఒకరు ఇద్దరు చొప్పున రాజీనామాలు అయితే గత ఈ నెల రోజులు ఓన్లీ ఆగస్టు నెలలో చూసుకుంటే దాదాపు 7 వ్యక్తులు అయితే రాజీనామాలు చేయడం అయితే జరిగింది. ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడం, ఇద్దరు ఆల్రెడీ అంతకుముందు ఇద్దరు ఎమ్మెల్సీలు చేయడం, అంటే కొంతమంది మేయర్లు, కొంతమంది కార్పొరేటర్లు, ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇంకొక ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా చేయడం అయితే జరిగింది. అంటే ఫైనల్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా పార్టీలో జగన్మోహన్ రెడ్డి తన యొక్క మెయిన్ గా ఉండే అనుచరులు తప్పితే ఇంకెవరు మిగిలేటట్టు అయితే ఎవరు కనబడతలేదు. మొన్న కూడా రీసెంట్ గా చూసుకుంటే ఇద్దరు ఎంపీలైన మోపిదేవి వెంకటరమణ గారు లేదా బేదా మస్తాన్ రావు గారు వీళ్ళిద్దరూ కూడా రాజ్యసభ ఎంపీల కింద ఉన్న వీళ్ళైతే రాజీనామాలు చేయడం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే ఎమ్మెల్సీల కింద కళ్యాణ్ చక్రవర్తి అండ్ పద్మశ్రీ గారు అయితే వీళ్ళు కూడా రాజీనామా చేయడమే జరిగింది. మరి వీళ్ళందరికీ పార్టీ ఓడిపోయిన కానించో లేకపోతే గతంలోనే అసంతృప్తి ఉందో లేదో అనేది మనకైతే తెలియదు. కానీ మెయిన్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా ఈ పార్టీలో మనకు మనుగడ ఉండదు, ఈ పార్టీకే రాజకీయ భవిష్యత్తు అనేది లేదు, ఇంకా మనకే ఉంటుందని చెప్పి ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఈ రాజీనామా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడమే జరుగుతుంది. కానీ ఇంకా చాలా మంది కూడా రాజీనామా చేస్తున్నట్టు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అనుచరులు మెయిన్ గా విజయసాయి రెడ్డి కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మెయిన్ గా మిథున్ రెడ్డి కానీ ఇంకొక మెయిన్ వ్యక్తి ఎవరంటే అవినాష్ రెడ్డి, అంటే చాలా బాబాయ్ హత్య కేసుల్లో మెయిన్ నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందనేటైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా రేపటి రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మిగిలేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న ఒకరు ఇద్దరు అనుచరులు తప్పితే ఆయన బినామీలు తప్పితే ఎవరు మిగిలేటట్టు అయితే కనబడతలేదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీగా పూర్తిగా చచ్చిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో ఇంత దారుణమైన ఓటమి ఇచ్చిన ప్రజలు ఆ తర్వాత నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు మనుగలేదు. కానీ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కడైనా పేరు ఏదైనా కనబడుతుంది, ఏదైనా చేస్తుంటే కనబడుతుంది అంటే అది ఓన్లీ వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్తలైన పేటీఎం బ్యాచ్ అయినా కొంతమంది సోషల్ మీడియా ఆర్టిస్టులు తప్పితే ఎవరూ లేరు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు పోతే వాళ్ళకు కూడా పేమెంట్ వేసేటట్టు అయితే కనబడతలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి పదవే లేదు, ఇంకా మరి ఏం చేస్తాడు ఏంటనేటట్టు అయితే మనం అయితే ఆలోచించుకోవాలి. కానీ రాబోయే రోజుల్లో పార్టీకి మనుగడ లేదని చెప్పి మనం అయితే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు కానీ మేయర్లు కానీ ఇంకా అనుమానాలు ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో నెక్స్ట్ 3 to 4 months లో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ దెబ్బతో భూస్థాపితం అయిపోయిందని అయితే చెప్పుకోవచ్చు.